Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకే సాత్యుండు సజీవుడాయే, మనకై యేసు మరణించే, తృణీకరించబడే, విసర్జింపబడెను, తృణీకరించబడే, విసర్జింపబడెను, దుఃఖాక్రాంతుండాయే, వ్యసనముల భరించెను, దుఃఖాక్రాంతుండాయే, వ్యసనముల భరించెను, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే సాత్యుండు సజీవుడాయే, తృణీకరింపబడే, విసర్జింపబడెను, తృణీకరింపబడే, విసర్జింపబడెను, దుఃఖాక్రాంతుండాయే, వ్యసనముల భరించెను, దుఃఖాక్రాంతుండాయే, వ్యసనముల భరించెను, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకై సాత్యుండు సజీవుడాయే, గొర్రెల వలె తాపితిమి, పరుగిడితిమి మన దారిన్, గొర్రెల వలె తాపితిమి, పరుగిడితిమి మన దారిన్, అరుదించే కాపరి అర్పించెను ప్రాణమును, అరుదించే కాపరి అర్పించెను ప్రాణమును, మనకై యేసు మరణించే,
మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాదుడు శిక్ష నొందే మనకు స్వస్థత కలిగే మన నాదుడు శిక్ష నొందే మనకు స్వస్థత కలిగే మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవము నీచుటకే సత్యుండు సజీవుడాయే దేవా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ పాదముల చెంతకు చేరి ఉన్నాం తండ్రి. దిగిరండి ప్రభువా, మీరు అభిషేకించేవాడుగా దిగిరండి, మాటలాడే దేవుడుగా మీరు దిగిరండి, తైలంతో నింపే దేవుడుగా మీరు దిగిరండి. మా హృదయాంతరంగాల్లో మీరు మీ యొక్క శక్తి చేత నింపి సకల పాపమును పారదోలటకు మీరు దిగిరండి, సకల చీకటి కార్యక్రమాలను కాల్చివేయటకు మీరు దిగిరండి తండ్రి. నన్ను దర్శించండి, ఈ దౌర్భాగ్యుని మిసిరి రక్తము చేత కడగండి. ఏ మనిషి లేనటువంటి దౌర్భాగ్యం, ఎట్టి యోగ్యత మీ సన్నిధిలో మోకరించుటకు లేనటువంటి అయా తల ఎత్తుకోవడానికైనా యోగ్యుని కాను. మీ రక్తము చేత నన్ను కడగండి, మీ అభిషేక తైలం చేత నన్ను తాకండి. యేసు, నా మనస్సును నువ్వు వెరుగుదువు, నా హృదయమును నువ్వు వెరుగుదువు. అంతరింద్రియములన్నీ నీకు మరుగై ఉండలేదు కదా ప్రభు. పరిశుద్ధాత్మ కార్యం జరిగించు, మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించు. ఈ స్థలంలోనికి మీరు మస్తుతులు అంగీకరించడం మీరు దిగిరండి. ఆకాశం మహాకాశంలో మీరు పట్టజాలవే దీన హృదయం మీరు కోరుకున్నారు. మీ పరిశుద్ధాత్మ చేత దర్శించండి. ఓ హల్లెలూయా, యేసు నీకు స్తోత్రం, యేసు నీకు స్తోత్రం. పరలోకపు తైలం చేత నన్ను అంటుచున్న దేవా నీకు స్తోత్రం, మమ్మల్ని అభిషేకిస్తున్న దేవా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు 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 రాజా. అయా నీకు స్తోత్రం స్తోత్రం. ఎబ్బకు రేవు దగ్గర యాకోబుని దర్శించిన తండ్రి, అయా నేటి దినమున ఇదిగో ఈ ప్రాంతంలో మమ్మల్ని దర్శించండి, భారతదేశంలో మమ్మల్ని దర్శించండి. యా కెరీతు వాగు దగ్గర ఏలియాతో మాట్లాడినటువంటి తండ్రి, అయ్యా మీరు దిగిరండి 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 ప్రభువా. మీ బలము చేత నింపుటకు దిగిరండి, మీ అభిషేకం చేత నింపుటకు దిగిరండి. నీకు స్తోత్రములు 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 స్తోత్రము. మన కడుగుటకు కాల్చుటకు పుటము వేయుటకు మీరు దిగిరండి తండ్రి, నీకు స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. స్తుతి 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 స్తుతి. అభిషేకించండి ప్రభువా. నీకు స్తోత్రములు. అంధకార దెయ్యపు శక్తులను కాల్చివేయటం మీరు దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాం. You come down, Holy Spirit, Holy Spirit, Holy Spirit. Touch every single person who watching this program, oh Lord.
Hallelujah, 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 hallelujah. Who participated in this program, please heal right now, O Lord Jesus, and bless them, O Master. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. మీ ఆత్మచేత నింపుటకు మీరు దిగిరండి, మీ ఆత్మచేత దర్శించటకు మీరు దిగిరండి, మా ప్రాంతమును స్వస్థపరచకు మీరు దిగిరండి, మా దేశమును స్వస్థపరచకు మీరు దిగిరండి, ఈ మత ఉన్మాద చర్యలను కాల్చేయడం మీరు దిగిరండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎటు చూసినా ఎడారులే, ఎటు పోయిన ఎండమావులే తండ్రి. వర్షమును కుమ్మరించండి, వర్షమును కుమ్మరించండి, వర్షమును కుమ్మరించండి, వర్షమును, పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అద్భుతాలు చేసే దేవానికి స్తోత్రములు. కాన వివాహముల మీద జరిగించిన అద్భుత కార్యము నేటి దినమున మరలా జరిగించడం మీరు దిగరండి తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు ఎన్నో అద్భుత కార్యముల చేత మీ రాజ్య స్థాపన కొరకాయ, సువార్త ప్రకటించడం కొరకాయ అయ్యా మీరు ఎన్నో అద్భుతములు చేసిన దేవుడుగా ఉన్నావు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ఆకాశ మండలమందున దురాత్మ సమూహములను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం ప్రభు. ఆ శక్తులను కాల్చివేయండి. ప్రార్థనలు అడ్డగిస్తున్న దుష్టాత్మలారా యేసు నామములో మిమ్మల్ని వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. దానియేలు ప్రార్థన అడ్డగించినట్లుగా ఈరోజు భారతదేశ పౌరుల యొక్క ప్రార్థన అడ్డగిస్తున్న చీకటి శక్తులారా యేసు నామములో మిమ్మల్ని గద్దిస్తున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం. అద్భుత కార్యాలు చేస్తే నాదా నీకు వందనాలు, 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 వందనాలు. మీ ఆత్మచేత, మీ ఆత్మచేత అంధకార దయ్యపు శక్తుల్ని గద్దించండి. పరిశుద్ధాత్మ ద్వారా దుష్టాత్మల్ని గద్దించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తుతి. మేము అడుగుపెట్టే స్థలములలో మీ అద్భుతాలు జరిగించండి దేవా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని వందనాలు, యేసుని వందనాలు, యేసుని వందనాలు. అద్భుత క్రియలు చేసే దేవానికి స్తోత్రం, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్ర. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం, యేసు నీకు స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా నీకు స్తోత్రం. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం, అతి మనోహరుడా నీకు స్తోత్రం, 10,000 మందిలో అతి సుందరుడా నీకు స్తోత్రం. మస్తుతులపైన ఆశీర్వాదం వచ్చిన దేవానికి స్తోత్రం. అద్భుత క్రియలు చేసే దేవానికి స్తోత్రం. ఎక్కడ నా నామమున ఏకీభవించి 2-3 ప్రార్థిస్తారో వారి మధ్యలో నుండి సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ నీకు నిండు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. మా హృదయంలో మీ యొక్క అగ్ని చేత కాలుస్తున్నందుకై నీకు స్తోత్రం. మంత్రేంద్రియములను బాగు చేస్తున్నందుకై నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దయగల తండ్రి, నశించిపోతున్నటువంటి ఎందరో అయ్యా ఈ లోకంలో ఉన్నారు, మా దేశంలో ఉన్నారయ్యా. వారికి సువార్త అందుటకు మీరు కృప చూపించండి. వారి ఎందుకు ఏర్పాట్లో ఉన్న వారిని పంపండి. దైవ సేవకులను లేవనెత్తండి. భారం కలిగిన దైవ సేవకులను లేవనెత్తండి అయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగినటువంటి సేవకులను లేవనెత్తండి. నీ ఆత్మ చేత నింపి లోకం పట్ల వైరాగ్యం కలిగినటువంటి దైవ సేవకులను మీరు లేవనెత్తండి. నీకు స్తోత్రం, 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 నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు. అనేక మంది రక్షించబడిన తర్వాత కూడా సత్యమెరగక జీవిస్తున్నారు తండ్రి. వారిని సత్యంలో నడిపించండి. సత్య ప్రత్యక్షత గల వారిగా మీరు ప్రతిష్ఠించండి. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం.
అయా సత్య పట్ల ఆసక్తిని ప్రతి క్రైస్తవుని మీద దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. దైవ సేవకుల ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయా. నీ పని కొరకు వాడబడుతున్న, సత్యం కొరకు వాడబడుతున్న ప్రతి దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. అయా ప్రతి దైవజనునికి మంచి ఆరోగ్యము మీ ఆత్మ చేత మీరు దర్శించండి. అనారోగ్యంతో బాధపడుతున్న దైవజనులను మీరు ముట్టండి తండ్రి. నీకు స్తోత్రం. దైవజనుడు లోపలి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసునికి ఉన్నటువంటి బలహీనతను కాల్చివేయండి. మీ దాసునికి ఉన్న అప్పుల ఇబ్బందులను కాల్చివేయండి అయా. నూతన బ్లెస్సింగ్స్ అయా మీ దాసుని మీరు దయచేయండి. నూతన తైలం మీ దాసుని దయచేయండి. నూతన ఆరోగ్యం మీరు దయచేయండి అయా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. మరి థైలాండ్లో జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అద్భుతముగా జరిగించండి. అనేక మంది నా తండ్రి ఇంటర్నేషనల్ వైడ్గా ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవటం మీరు కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అనేక మంది ఆ దినాన పట్టబట్టకు మీ ఆత్మకార్యం జరిగించండి. అనేక మంది ఆ దినాన అయా ఈ దర్శనంలో నడిపించబట్టకు మీరు కృప చూపించండి. అనేక మందిని మీరు దర్శించండి. ఇంటర్నేషనల్ నా తండ్రి అయా వైడ్గా ఉన్నటువంటి సత్య సంబంధులందరినీ మీరు నడిపించండి. వారి మీద నీ వెలుగు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. వారి మీద నీ వెలుగు కుమ్మరించబడును గాక. వారి మీద నీ యొక్క అగ్ని కుమ్మరించబడును గాక. వారి మీద నీ యొక్క పర్లకు తైలం కుమ్మరించబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలయ్యా. ఆ కార్యం కొరకు కావాల్సిన ఆర్థిక సమృద్ధిని మీరు దయచేయండి అయ్యా. ఎందరైతే మరి ఆ కార్యక్రమాన్ని అటెండ్ అవుతున్నా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి అనారోగ్యం షో అయా ఇదిగో నా తండ్రి బాధపడుతున్న బిడ్డల మట్టి ప్రార్థిస్తున్నాం. రవీణని జ్ఞాపకం చేసుకోండి అయా. నీకు స్తోత్రాలు అయా. మరి గోపనని మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టని యొక్క సమస్యను సుకరిస్తున్నాములు మీ దాసుని మీరు ఇచ్చిన విశ్వాసము చేత ఇప్పుడే గద్దిస్తున్నాం. ఆ యొక్క అనారోగ్యం అంతా కాలిపోయిన విడుదల ఇస్తున్నాంలోకి వెళ్ళిన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీరు దిగిరండి. సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. పడుకున్న ప్రతి అక్కర్ల అవసరం తీర్చండి అయ్యా. నీకు స్తోత్ర. అటువంటి మా సంఘ బిడ్డ అయ్యా నీతో యొక్క వివాహం జరగబోతుండగా మీరు తోడు ఉండండి. గొప్ప సందేశం అనేకులకు ఆ యొక్క సందర్భంగా వెళ్ళడం మీరు కృప చూపించండి. అనేక మంది రక్షించబడటం మీ ఆత్మకార్యం జరిగించండి తండ్రి. దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థనలు లెగిస్తున్న బిడ్డలే జ్ఞాపకం చేస్తున్నాడు అయ్యా. ప్రతి ఒక్కరి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి మీరు అభిషేకించండి. ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ వర్షమును మీరు కుమ్మరించండి. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నవాడవు అనువాడవు తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రం. అద్భుత కార్యములు చేసే దేవుడు తండ్రి నీకు స్తోత్రం. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు కనుక నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. అతి కాంక్షణీయుడానికి స్తోత్రం, అతి మనోహరుడానికి స్తోత్రం, అత్యున్నతుడానికి వందనాలు, వందనాలు, వందనాలు. ప్రార్థనలు ఆలకించే దేవానికి స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. మా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను అయ్యా మీరు ప్రతి ప్రేజింగ్ పాయింట్గా మారుస్తున్న దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సాతాను బంధాలలో జీవాపుడంబాలలో సాతాను బంధాలలో జీవాపుడంబాలలో పడనీయక నన్ను చెడనీయక, పడనీయక నన్ను చెడనీయక, తన కృపలో నిరతాంబు నన్ను నిలిపెను, తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను, నన్నెంతగానో ప్రేమించెను,
ఎంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము. నేర్పించెను నాకు చూపించెను, నేర్పించెను నాకు చూపించెను. వర్ణింపగా లేను ఆ ప్రభువును, వర్ణింపగా లేను ఆ ప్రభువును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. కల్వారి గిరిపైనను ఆ సిల్వ మరణమును, కల్వారి గిరిపైనను ఆ సిల్వ మరణమును. నా కోసమే ప్రభు శ్రమ పొందెను, నా కోసమే ప్రభు శ్రమ పొందెను. నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను. ఎంతగానో ప్రేమించెను, ఎంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. ఘనమైన ప్రేమకు వెళ్ళలేని త్యాగంబుకు, ఘనమైన ప్రేమకు వెళ్ళలేని త్యాగంబుకు. ఏమిత్తును నేనేమివ్వగలను, ఏమిత్తును నేనేమివ్వగలను. నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పించును. ఎంతగానో ప్రేమించెను, ఎంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు 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 వందనాలు. మా ప్రార్థన ఆలకించుటకు మీరు దిగి వచ్చినారు. మా ప్రతి అయా ప్రార్థన విజ్ఞాపనను మీరు ప్రేజింగ్ పాయింట్గా మార్చి మస్తుతులు మీరు అంగీకరించినందుకాయ నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మా ప్రతి స్థితికి చాలిన దేవా నీకు వందనాలు 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 వందనాలు. అందరం కూడా దేవుని ఆరాధిద్దాం, దేవుని ఆరాధిద్దాం. వి షుడ్ వర్షిప్ అవర్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవం గల దేవుడు ఆయన, స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సకల దయ్యపు శక్తులను ఇస్తున్నాములో గద్దిస్తున్నాం. విడుదల 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 కలుగునుగాక. యేసు నీకు వందనాలు 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 వందనాలయ్యా. మీ దాసులకు విరోధంగా రూపించబడ్డ సకల దుష్టిని ఆయుధములు కాలిపోనుగాక. మీకు అంచును దయచండి, మీకు అంచును దయచండి అయ్యా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. దయగల తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ పాదముల చెంత చేరి మీ నామమును స్తుతించుటకు, కీర్తించుటకు మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకాయ నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల దేవా, మరొకసారి ఇది వరకు అనేక అంశములు విస్తరణలు కలిగి ఉన్నాం. ప్రతిరోజు వేడుకుంటున్నాం. నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు తండ్రి. మీరు దిగిరండి ప్రభువా, నీకు స్తోత్రాలు. మా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆమెననే వాడద్దు, ఆమెను అనువాడుగా మీరు దిగిరండి తండ్రి. నీకు స్తోత్రాలు. మరొకసారి అయా, ఈ యొక్క గజ్వల్ ప్రాంతాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మా భారతదేశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా తెలంగాణ రాష్ట్రాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఈ రాష్ట్రంలోని ఆత్మకార్యాలు జరుగునుగాక, దయ్యబంధకర శక్తులు కాలిపోనుగాక తండ్రి. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు దేవా. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు రాజా. మా సంఘ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు ఇచ్చిన వ్యాపారం జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందరైతే ఇంకా రక్షింపబడకుండా బంధువులు ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న, స్నేహితులను జ్ఞాపకం చేసుకుని, నాకు తెలిసిన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ప్రాంతంలో ప్రభువా నాతోని అయ్యా, ఇది నాతోని నా పరిచయంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నీకు స్తోత్రాలు అయ్యా. మరి మా ప్రియులు ఎలిషున్న వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. కోండ్రావు అన్న వాళ్ళ కుటుంబాన్ని బట్టి అయ్యా, మరి దాసన్న వాళ్ళ కుటుంబాన్ని బట్టి, కాంతారావు అన్న వాళ్ళ కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం. దర్శించండి వారందరినీ. తమ్ముడు రంజిత్ను బట్టి ప్రార్థన చేస్తున్న కుమారుని జ్ఞాపకం ముట్టండి, బాగు చేయండి. తను చేసిన ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించండి. నీకు స్తోత్రాలు. నిశ్చితమైతే ప్రభువా, మరి ఈ నెలలో మంగళూరులో మేము ప్రార్థన కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. నడిపించండి. మీ ఆత్మకార్యాలు జరుగుతాయి. అడ్డగించడానికి ప్రయత్నం చేస్తున్న సకల చీకటి, దుష్ట, దురాత్మ, అంధకార, దయ్యపు శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి సుకరిస్తున్నాం, అలా గద్దిస్తూ బంధిస్తున్నాం. దయగల తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకున్నాం. నీకు స్తోత్రాలు. అదే రీతిగా ప్రభువా, మరొకసారి ఏదో జరగబోతున్నటువంటి వాక్య ధ్యానంలో మీరు తోడు ఉండండి. మీ వాక్యమును పంపించండి, విడుదల చేయండి. నీకు స్తోత్రం. దాసుడు బలహీనుడు, ఒట్టివాడు, మట్టివాడు, దినమంతటికి కావాల్సినటువంటి బలమును, శక్తిని, పరిశుద్ధాత్మ నడిపింపును మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యము కొద్ది నిమిషములో ధ్యానం చేసుకుందాం. దేవుడు మనతో ఏమి మాట్లాడదలుచున్నాడో ఆయన వైపు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. లూకా సువార్త దయచేసి లూకా సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుతున్నాను. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించి ఉన్నాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో మనము గమనించినట్లయితే మన ప్రభువు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటల్ని మనం చదివాం. నా రాజ్యంలో మీకు నేను తీర్పు తీర్చుటకై నియమించి తిని. మీరు తీర్పు తీర్చుటకు ఏర్పాటు చేయబడినటువంటి వారు. బైబిల్ గ్రంథములో అనేక సార్లు దేవుడు అంటాడు, మరి మీరు తీర్పు తీర్చకూడదు అనేటటువంటి ఆజ్ఞ కూడా ఉన్నది. అది మనందరికీ తెలుసు. మత్తయి సువార్త
దయచేసి ఆ 7వ అధ్యాయము 1వ వచనంలో యేసు ప్రభు చెప్పినటువంటి మాట, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడును. నీ కంటిలోనున్న దూలమునించక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసు తీసివేసుకోమని చెప్పనేలా? యశదారి, మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసుకొనము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసు నీకు తేటగా కనబడును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఇక్కడ చెప్పిన సందర్భంలో తీర్పు తీర్చకండి అన్నాడు. అంటే అర్థమైందంటే అసలే మనం ఎప్పుడు ఎవరికి ఎక్కడ తీర్పు తీర్చొద్దని కాదు. కొందరికి మనం తీర్పు తీర్చాలి, కానీ ఆ తీర్పు తీర్చుకన్నా ముందు మనలో ఏదైనా ఇంకా మనకు ఇంకోటి తీర్పు తీర్చే పరిణామాలు ఉన్నాయేమో చూసుకోవాలి. మన మీద ఎవరైనా మరి ఈ లోపం నీలో ఉన్నదేమో చూసుకొని మనం చెప్పడానికి అవకాశం లేకుండా మనం బ్రతికి, ఎవరి దృష్టికి మనం అవకాశం ఇవ్వకుండా జీవించి ఇతరులకు మనము తీర్పు తీర్చాలి అంటున్నాడు యేసుప్రభు. అంతేకాదు, తీర్పు తీర్చడానికి నీకు కొన్ని తార్కికమైనటువంటి ఎవిడెన్సెస్ ఉండాలి. ఒక వ్యక్తికి మనం తీర్పు తీరుస్తున్నామంటే ఏ కారణాన్ని బట్టి నువ్వు తీర్పు తీరుస్తున్నావు అని యేసు ప్రభు అడుగుతాడు కదా. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మరి 24వ వచనం మనం చూస్తాం. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చండి. ఏదో గాలి మాటలు నమ్మి, గాలి క్రియలు చేస్తున్న మరి మనుషుల ద్వారా విన్నటువంటి మాటల్ని నమ్మి ఫలానా వాడు చెడ్డవాడని తీర్పు మనం తీర్చొద్దు, ఫలానా వాడు మంచివాడని తీర్పు మనం, అంటే వెలిచూపును బట్టి కాక న్యాయమైన తీర్పు తీర్చండి అన్నాడు యేసు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 25వ వచనం, కాబట్టి అంటున్నాడు, కాబట్టి వారు నీవెవరని ఆయన అడగగా యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పి ఉన్నానో చెప్పుచుంటున్న వాడనే. మిమ్మల్ని గురించి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులనే లోకమునకు బోధించుచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, తీర్పు తీర్చాలంటే చాలా సంగతులు, మనకు చాలా ఎవిడెన్సెస్ కావాలి, అది మంచి కానీ చెడు కానీ. ఇక్కడ చదవన లేఖన పరిశుద్ధ భాగంలో యేసు ప్రభుల వారు మీరు తీర్పరులుగా ఉంటారు. యేసయ్యా, మేము సమస్తం వెంబడిస్తున్నాం కదా, మరి మాకేమి ఫలము అంటే నేను మీకు తీర్పరులుగా నియమించాను, 12 గోత్రముల మీద మీరు కూర్చొని తీర్పు తీరుస్తారు. ఇంత గొప్ప ఆధిక్యత ఎలా దొరికింది వీరికి? పరలోకంలో ఇంత గొప్పటి సింహాసనాలు కూర్చొని దేవదూతలకే తీర్పు తీరుస్తారు వీళ్ళు, మనుషులకు కాదు కదా. మీలో వ్యాజ్యం ఉండగా అంటున్నాడు కదా, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ సబ్జెక్టే మాట్లాడతాడు. 6వ అధ్యాయము 1 నుంచి, మీలో ఒకరి మీద ఒకరికి వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకముకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి మీరు తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరుగరా? దేవుని బిడ్డలారా, మనము దేవదూతలకే తీర్పు తీర్చబోతున్నాం. ఏంటండి, ఈ లోకంలో మీరు అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చరా? కొంతమంది ఏదైనా ఇష్యూ వస్తే చేతులు ఎత్తేస్తారు. వాళ్ళ భార్యాభర్తల సమస్య ఉన్నది, మరి కొంచెం మాట్లాడానంటే నేను మాట్లాడనండి. ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు తీర్పు తీర్చడానికి భూమి మీద, ఒక అవకాశం ఇచ్చినాడు ఆయన. ఏంటండి, ఆ అవకాశాన్ని మనము వినియోగించుకోవాలి, తీర్పు తీర్చాలి, న్యాయమైన తీర్పు తీర్చాలి. భార్య తప్పుందా, భర్త తప్పుందా, మరి మనం న్యాయమైన ఇద్దరు గొడవలు పడ్డారు సహోదరులు ఏదో విషయాన్ని బట్టి, వారిద్దరిని సమాధానపరచడానికి మనం తీర్పు తీర్చాలి. ఏంటండి, కొన్నిసార్లు కొందరు చీకటి కార్యాల కింద కొనసాగుతారు, వారిని గద్దించాలి. ఏ రకమైన సమస్య అయినా
తీర్పు తీర్చడానికి ఇష్టపడాలి. నేనైతే చాలామంది విషయాల్లో గొడవలలో దూరాను. అవకాశం ఉన్నంత వరకు మనం చెప్పాల్సింది చెప్పినాం. నేను కూడా నాకు ఎవడైనా మోసం చేస్తే అయినంత వరకు క్షేమకరమైనటువంటి వాతావరణంలోనే మనము డిస్కషన్కు మూవ్ అవుతాం. కొంతమందితో నాకు కొన్ని విషయాలు ఫైనాన్షియల్ విషయాల్లో డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, బిజినెస్ విషయంలో డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్ళాం. గురువుగారు తీర్పు తీర్చారు సమాధానంగా. ఆ యొక్క ఇష్యూల నుంచి బయటపడ్డా. లేదు గురువుగారి దగ్గరికి పోయినా వాడు మాట వింటలేడు, అది మాట వింటలేదు అనుకో, చట్టాన్ని ఆశ్రయిస్తాం. చట్టం ద్వారా తీర్పు జరుగుతుంది. చట్టం ద్వారా తీర్పు జరగకపోతే తర్వాత పరిణామాలు వేరే ఉంటాయి. అవి మనం అంటే ఒక లీగల్ ప్రాసెస్లో మనము వెళ్ళాలి తీర్పు అనేటటువంటి విషయాల్లో. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభుల వారు ఆయన తీర్పరి, ఆయన అందరికీ తీర్పు తీర్చేవాడు, ఏ ఒక్కరిని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన ప్రతి ఒక్కరిని లెక్క తీర్పు దినాన అన్నాడు. అందుకే ఈరోజు మనము తీర్పు తీర్చడానికి యోగ్యత మనకు రావాలంటే, ఆ గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఆ పైన ఒక చిన్న క్లాజ్ పెట్టినాడు. ఎవరయ్యా తీర్పరులు, ఎవరయ్యా తీర్పు తీర్చేవాళ్ళు, ఎవరికి ఇంత గొప్ప ఆధిక్యత దొరుకుతున్నది అంటే వారు శోధనలో నిలిచిన వారు అన్నాడు. హల్లెలూయా. వారు శోధనలో నిలిచిన వారు. ఎవడు పడితే వాడు తీర్పు తీర్చడానికి అయోగ్యుడు, ఎవరికి పడితే వానికి యోగ్యత లేదు. నా శోధనలో, నా శ్రమల్లో నాతో కూడా నిలిచి ఉన్న వారు మీరే గనుక నా తండ్రి మీకు ఈ స్థానం ఇచ్చినాడు. ఏంటండి తీర్పరులు అందరం మనం దేవుడు తీర్పు తీస్తామని ప్రతి ఒక్కరు వచ్చినానికి కాదు. అక్కడ నువ్వెంతగా ఆయన పొందినటువంటి శ్రమల్లో, ఆయన పొందిన నిందల అవమానాల్లో నీ మీద ఎన్ని నిందలు పడుతున్నాయి, నీవు ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నావు, ఎంతమంది నీ గురించి నీ చెప్పు మాటలు మాట్లాడుతున్నారు, ఎంతమంది నీ గురించి చెడు ప్రచారాలు చేస్తున్నారు. యేసు ప్రభుల వారు దయ్యం పట్టినవాడు అన్నది అన్నట్టు లోకం. యేసు ప్రభుల వారు వ్యభిచారం వల్ల పుట్టినవాడు అన్నది అన్నట్టు లోకం. యేసు ప్రభుల వారు దయ్యాలకు గురువై ఉన్నాడు అన్నారు. ఎన్ని మాటలు అన్నారు. ఆయన అనేక విషయాలలో మన వలనే శోధించబడి పాపము లేనివాడిగా జీవించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను కూడా చాలా రకాల శోధనలని, చాలా రకాల కష్టాలు ఎదుర్కోవాలి. అప్పుడే మనం యేసుక్రీస్తు కడుగుజాడని నడిచిన వాళ్ళం. నాకే కష్టము, ఏ శోధన, ఏ బాధ, ఏ వ్యాధి, ఏ రోగము, ఏ సమస్యలు లేకుండా ఉన్నానంటే అది ఆత్మీయ జీవితం కాదు. ఆత్మీయ జీవితం అంటేనే ఇవన్నీ అందులో వస్తాయి. దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి శ్రమల సుడిగుండంలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావో, ఎప్పుడైతే ఆయన యావత్ బాధ నొందిన వాడిగా యేసుక్రీస్తు కడుగుజాలు నడవడానికి ఇష్టపడతావో నీకు ఒక ధన్యత. యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 5, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎందుకు? ఈ నిందలు అవమానాలు శ్రమలు పడుతున్న వారే కదా ఆయన సింహాసనంలో పాలిభాగస్తులు అవుతున్నారు. తీర్పరులుగా దేవుడు నియమించబోతున్నాడు వారిని. వాటి వండర్ఫుల్ బ్లెస్సింగులో దేవుని సన్నిధానంలో మనకు దేవుడు ఇస్తున్నట్టు గొప్ప ఆధిక్యత అది. దేవుని బిడ్డల రోజు మనం అందుకే మరి శోధనల కొంతమంది ఇప్పుడు నెగిటివ్ లైన్లో మాట్లాడతారు ఏంటండి. ఓఫీర్ మినిస్ట్రీస్ వాళ్ళు పాజిటివ్ మైండ్లో మాట్లాడాలి కదా. ఎప్పుడు మీకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి మీకు ఇప్పుడు జరగబోతున్నటువంటి విషయాలు చెప్పడం అనేటటువంటిది నెగిటివ్ కాదు. అది అబద్ధక్రీస్తు వస్తాడు, సంఘాన్ని వాడి చిత్రహింసలు పెడతాడని బైబిల్ సెలవిస్తున్నది. ఇప్పుడు బైబిల్ నెగిటివ్ మాట్లాడుతున్నదా? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని బైబిల్ సెలవిస్తున్నది. బైబిల్ నెగిటివ్ మాట్లాడుతున్నదా? క్రీస్తు ఎలాగో శ్రమ పడ్డాడో మనం అలాగే అన్ని విషయాల్లో శ్రమపడి ఆయన నడవాలని బైబిల్ సెలవిస్తున్నది. బైబిల్ నెగిటివ్ మాట్లాడుతున్నదా? చాలామందికి ఎప్పుడు బ్లెస్సింగ్స్ అది ఒక పాజిటివ్ మైండ్. తప్పు కాదు అండి. నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు దీవించబడతావు, లేచినప్పుడు దీవించబడతావు. రండి మీది కొద్దినప్పుడు సమాప్తం అవుతాయి. రండి గర్భఫలం లేని వారు గర్భఫలం ఇస్తాడు. రండి దేవుడు
ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారికి ఆర్థిక దీవెనిస్తాడు. రండి, దేవుడు మిమ్మల్ని అన్ని రీతులుగా ఆశీర్వదిస్తాడు. మీరు ప్రతి అవసరం చేసి పాజిటివ్ మాట్లాడాలి. ఎప్పుడు నెగిటివేనా అని ఒక సహోదరుడు కామెంట్ చేశాడు. దేవుని బిడ్డలారా, నెగిటివ్ కాదు అది, ప్రిపరేషన్. వి షుడ్ ప్రిపేర్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ట్రిబులేషన్. ఆ రకమైనటువంటి ఒక ఏంటండి శ్రమలకు మనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. రాకడకు సిద్ధపడంటే ఏం జరగబోతున్నదో, ఏ రకమైన పరిణామాలు ఎదురు కాబోతున్నాయో, ఎటువంటి ఉప్పెన పెను తుఫాను వల్ల రాబోతున్నదో సంఘం మీదికి, ఆ తుఫాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపరచాలనా? బ్లెస్సింగ్స్ దీవించబడేటటువంటి ఈ లైన్ ప్రాస్పరిటీ గాస్పెల్ను మనము ప్రమోట్ చేయాలన్నా? ప్రాస్పరిటీ గాస్పెల్లో నువ్వు వెళ్ళినప్పుడు, ఆ పాజిటివ్ మైండ్ నీకు వచ్చినప్పుడు నువ్వు దీవించబడవచ్చు. నీకు నా ప్రతి సమస్య తొలగిపోవచ్చు. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. కానీ మరి ఆ ఉప్పెన, ఆ యొక్క యుద్ధాన్ని, కడవరి దినములలో రాబోతున్నటువంటి అంత్యకాలపు మహాపోరాటాన్ని ఏ రీతిగా ఎదుర్కొంటావు? సిద్ధపాటు లేదు కదా. అప్పటిదాకా ఎవరు చెప్పలేదు కదా ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి. ఎదుర్కోవడానికి సిద్ధపడండి, అభిషేకించబడండి. అబద్ధ క్రీస్తును మనం ఎదుర్కోవాలి. ఈ రకమైన చర్యలు వాని ద్వారా జరగబోతున్నాయి. ఇటువంటి మోసాలు వాని ద్వారా జరగబోతున్నాయి. ఆ దినమున నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి ఎవరున్నారు ఈరోజు? దేవుని బిడ్డలారా, ఈరోజు కావలసినటువంటి సందేశము క్రీస్తు రాకడ కొరకు సిద్ధపాటు సందేశము మనం నేర్చుకోవాలి. అనేక శ్రమలు రాబోతున్నాయి అని బైబిల్ సెలవిచ్చింది. ఎప్పుడు శ్రమలో ఉండమని కాదు, ఆ ఘోరమైనటువంటి అంత్యకాల దినాలలో ఎదురు కాబోతున్న ఆ యొక్క దుష్ట క్రూర మృగమైనటువంటి అబద్ధ క్రీస్తుని ఎదుర్కోవడానికి, వాడబెట్టే శ్రమలు తట్టుకోవడానికి సిద్ధపడాలి మనం. ఇప్పుడు మనకు 666 ముద్ర లేకపోతే ఏమి ఇయ్యడు. మరి అప్పుడు ఏం చేస్తాం మనం? కొంత దైవజనులు 666 ముద్ర దేవుంది అని చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి వాళ్ళు 666 ముద్ర వేసుకుంటారు. ఆ ముద్ర వేసుకున్న వాని యొక్క జీవితంలో ఏమీ కలపకుండా దేవుని ఉగ్రత దిగి వస్తుంది కదా. ప్రకటన గ్రంథంలో ఈ విషయాలని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువు అంటున్నాడు, మీరు నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు. శోధనలో నిలిచి ఉండడం గొప్ప సంగతి. అందరు నిలిచి ఉండరండి. నా జీవితంలో, నా సేవా జీవితంలో చాలాసార్లు నాకు శోధనలు వచ్చినాయి. ఏ ఒక్క నిలవలే. నా కుటుంబం తప్ప, నా భార్య తప్ప నాతో నిలిచిన వాడు ఎవరు లేడు. ప్రతి ఒక్కడు ఆ శోధనలు అవుట్ అయిపోయారు, ఎగిరిపోయారు అన్నమాట ఆ శోధన సమయంలో. మరి యేసు ప్రభువుతో కూడా 72 మంది శిష్యులు ఉంటారు. అందరు వెళ్ళిపోయారు, తట్టుకోలేకపోయారు ఆ శోధనని. ఆయనకు వస్తున్నటువంటి వ్యతిరేకతల్ని తట్టుకోలేకపోయారు. ఆయన మీద జరుగుతున్నటువంటి దాడుల్ని తట్టుకోలేకపోయారు. ఈరోజు మా గురువు గారు అదే అడుగుజాడలో ఉన్నారు. ఆయనకు వస్తున్న శోధనల్లో చాలామంది పిట్టల్లాగా ఎగిరిపోతున్నారు. స్థిరత్వం లేనటువంటి వారు, అభిషేకం లేనటువంటి వారు. కానీ కొంతమంది అంటూ కట్టబడి ఉన్నారు. శోధన సమయంలో నిలిచిన వాడు గొప్ప శిశువుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నా శోధనలో మీరు నాతో కూడా నిలిచి ఉన్నారు. ఈరోజు నేను మన ప్రభు యొక్క శోధన నిలవగలుగుతున్నామా? ప్రభు కొరకు మనకు వస్తున్నటువంటి ఏ రకమైన ఇబ్బందులైనా మనం ఎదుర్కోగలుగుతున్నామా? ఎంతగా మనము క్రీస్తు నింద చేత నింపబడుచున్నాము? క్రీస్తు కలిగినటువంటి ఆ శ్రమలు మన జీవితంలో ఎంతగా కొనసాగుచున్నాయి? ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, అయినా మనకు మరి సొంత ఇల్లు లేవు, సొంత మందిరాలు లేవు, చెప్పుకోదగ్గ కుటుంబాలు లేవు కదా. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు దేవుడు తలుచుకుంటే ఆయన మందిరంలో ఒక 1000 మందినో 2000 మందినో 1,00,000 మందినో నింపడానికి పెద్ద ఆశ్చర్యమా? వరద వలె పరిగెత్తుకొని రాగలుగుతారు ఆయన ఒక్క కార్యం జరిగిస్తే. మందిరం కట్టడానికి ఆశ్చర్యమా? దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు 53 దినాల్లో 52 రోజులలో మందిరాన్ని కట్టిండు ఆయన. అంత పెద్ద మందిరం, ఒకేసారి 20,000 మంది కూర్చోడానికి కెపాసిటీ గల మందిరాన్ని కేవలం 50 అంటే ఇంచుమించు ఒక 3 నెలల్లోకి కట్టేసినాడు. దేవుడు తలుచుకుంటే మందిరం కట్టడానికి కూడా పెద్ద కథ కాదు. ఏంటంటే ఒక 3 నెలల్లో అయిపోతుంది. ఇల్లు కట్టడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? జీవితకాలమా ఇల్లు కట్టాలంటే? డబ్బులు ఉంటే ఒక 6 నెలలు చాలు, ఒక 5 నెలల్లో ఇల్లు కట్టచ్చు. ఎంత పెద్ద మంచి బిల్డింగ్ అయినా కట్టవచ్చు. దేవుడు తలుచుకుంటే ఈ కార్యక్రమాలు జరగడానికి పెద్ద
ఏళ్ళు బట్టి కార్యక్రమాలు కావి, క్షణాల్లో జరిగిపోతాయి ఇవి దేవుడు తలుచుకుంటే. కానీ ఆయన శోధనలో నిలవడానికి, ఆ ఉన్నత సింహాసనం పొందుకోవడానికి, దేవుని యొక్క ఉన్నత బహుమానం పొందుకోవడానికి ఇది క్షణాలు జరిగే కార్యక్రమం కాదు. జీవితకాలం అంతా నీవు ఆ యొక్క పోరాటంలో కొనసాగాలి. ఆ ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని అధిరోహించాలంటే, బలానమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీకు తీర్పరిగా నేను నియమిస్తున్నాను దేవుడు అనాలంటే జీవితకాలం అంతా నీ యొక్క బ్రతుకునైనా చూస్తాడు. ఎటువంటి సందర్భాలు ఎటువంటి తీర్పును తీరుస్తున్నావు ఏంటండి? కొంతమంది లోకపరంగా కొన్ని బలహీనతలతో ఉంటారు. ఏంటంటే ఒక వ్యభిచారంలో కొనసాగుతున్నటువంటి స్త్రీ వచ్చింది. మురుకురాలా, అసహ్యం వేస్తుంది నేను చూస్తే. ఏం బ్రతుకు, ఇది ఒక బ్రతుక? మనిషి బ్రతుకుతున్నాడు, కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు అని తిట్టి చులకనగా చూసి ధృవీకరించే వాళ్ళందరూ ఉన్నారు ఆ యొక్క స్త్రీని. మరి యేసుప్రభు పట్ల చేయలేడు కదా. యేసుప్రభులో ఒక స్త్రీ వచ్చినప్పుడు ఏ రకమైన తీర్పు తీర్చినాడా మీకు? అమ్మా, నేను నీకు శిక్ష విధించాను. ఆమె కండిషన్ యేసుప్రభుకు తెలుసు. భర్త లేకుండా ఉన్నదేమో, ఆమె స్థితిగతులు, ఆమె సైకాలజీ, ఆమె ఉన్న వాతావరణము, ఆమె ఉన్న బ్రతుకుదెరు ఏందో మనకు తెలియదు కదా. తప్పెందుకు పట్టాలి మనం ఆ సిచ్యువేషన్ని? ఏంటండి, భర్త ఉండగా, భర్త ఆరోగ్యవంతుడై ఉండగా, అన్ని రీతులుగా భర్త భార్య సుఖపెడుతూ ఉన్నప్పటికీ ఆమె అన్నపానములు, ఆమె యొక్క పోషణ, ఆమెకు అన్ని రీతులుగా భర్త ప్రేమించి, అన్ని రీతులుగా భర్త ఆమెను పట్టించుకున్న సమయంలో ఆమె ఒకవేళ విచ్చలవిడిగా ఇంకొక పురుషుని ఆశ్రయించి వ్యభిచార కార్యక్రమం చేస్తే అప్పుడు ఆ శిక్ష వేరు. భర్త లేకుండా ఉన్న స్త్రీ చేసినప్పుడు ఆ శిక్ష వేరు. ఆకలితో ఉన్నవాడు ఏదైనా దొంగిలించి తిన్నప్పుడు ఆ శిక్ష వేరు. ఏ ఆకలి లేకపోయినా వాడు దొంగిలించినప్పుడు ఆ శిక్ష వేరు. పరిస్థితులను బట్టి సిచ్యువేషనల్ జడ్జిమెంట్స్ కొన్ని ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను మనం గమనించాల్సిన విషయం, మనము తీర్పు తీర్చేవారిగా ఉండబోవడానికి శ్రమలలోనే నీకు కొన్ని గొప్ప పాఠాలు దేవుడు నేర్పిస్తాడు. శోధనలో ఉన్నప్పుడు ఎటువంటి తీర్పు తీర్చాలనో, ఒకటి శోధింపబడుతున్నాడు, భయంకరంగా దుష్టుని చేసి శోధింపబడుతున్నాడు. వానికి మంచి భార్య ఉన్నది, వానికి ఆరోగ్యవంతులైన భార్య ఉన్నది, అన్ని రీతిలుగా వాడు ఓకే, పిల్లలు ఉన్నారు, అంతా బాగున్నది. కానీ ఒక బలహీన గడియలో భయంకరంగా శోధించబడి వాడు ఇంకో పరాయి స్త్రీని ఆశ్రయించున్నాను. హే మూర్ఖుడా, నీవు ఎందుకు ఇటు కార్యం చేసేటివి? నీకు చక్కటి భార్య ఉన్నది కదా అని వాడిని మనం విచ్చలవిడిగా దూషించి ద్వేషించి, అరే వాడు ఎంతగా శోధించబడ్డాడు, ఎన్ని అంధకార దయ్యపు శక్తులు వాడిని అక్కడ శోధించినాయి. సైతాన్ని డైరెక్ట్గా పనగడం వచ్చి వాడిని ఆ పాపను పడేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా. వాడు చేయొద్దనుకుంటున్నాడు, వాని హృదయ వాంఛనేమో చేయొద్దంటున్నది, వాడేమో చేయకూడదు అనుకుంటున్నాడు ఆ కార్యక్రమాన్ని. అవతల అంధకార దయ్యపు శక్తులు ఎగబడ్డాయని ఆ కార్యం చేయించడానికి. ఇన్ని దయ్యాల యొక్క ప్రభావం, ఇంత శోధనను బట్టి వాడు ఆ పాపను చేసినాడు. చేసింది వాడు కాదు చేసింది. అంత దూరం ఆలోచించగలుగుతాడు. వాడు తప్పు చేసిండు అంతే, మా కంటికి కనబడుతుంది కదా తప్పు. ఆ తప్పుకి నిందిస్తాం, ఆ తప్పును అరే ఆ తప్పు ఎట్లా జరిగింది? చర్యల యొక్క మూలములు గుర్తించగలగాలి. అంత దూరం ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ రకమైన తీర్పులు లోకంలో మనం తీరుస్తూ ఉన్నాం. మనుషుల మీద ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని మనం కలిగి ఉన్నాం. రేపు పరలోక రాజ్యం పోయిన తర్వాత దేవుడు నేను తీర్పరిగా నియమించాడు. మీరు తీర్పరిగా పెడితే ఈ భూమి మీద చేసిన తీర్పులు తీరుస్తారేమో. వాడు జీవితకాలం మీద వ్యభిచారం చేసి చిట్ట చివరి క్షణాల్లో మారుమనసు పొందొచ్చిన అనుకో, శిలువ మీద దొంగలాగా వాడి జీవితం అంతా నీకు కనబడుతుంది. వాడి జీవితంలో భక్తి ఏం లేదు, ఒక 6 నిమిషాల భక్తి ఉన్నది. మురుకుడా అటు అసలు నువ్వు నరకంలో వెళ్ళాల్సింది రా, వీడికి ఎందుకు వచ్చినావు అనే పరిస్థితి ఒకవేళ ఉంటే ఎంత దారుణం అది. అటువంటి వాడిని తీర్పరిగా దేవుడు నియమించాడు. అరే ఎంత అద్భుతం రా, చిట్ట చివరి దశలో నీ పట్ల దేవుని కృప ఎంత ఉన్నతంగా ఉన్నది. ఏ ఒక్కరు నశించడం మన చిత్తం కాదన్నాడు కదా. చివరి దశలో నీ ప్రాణాన్ని దేవుడు కాపాడినాడు. నరకంలో ఉండు, లేకపోతే నీవు అదృష్టవంతుడు భాగ్యవంతుడు, నువ్వు క్షమాపణ పొందుకున్నావు దేవుని దగ్గర.
అని పరలోక రాజ్యాన్ని పంపగలగాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు తీర్పు తీర్చడానికి మనం మన మైండ్ని సెట్ చేసుకోవాలి. భూమి మీద మనుషులకు కొన్ని వివాదాలు మనకు అవకాశాలని అయ్యగారు ఆదిపస్తాం మన బుక్లో రాసినాడు. ఏదైనా వివాదం ఉందంటే పని కట్టుకొని నువ్వు అక్కడ న్యాయమైన తీర్పు తీర్చడానికి పూనుకోవాలి. లోకం అన్యాయమైన తీర్పు తీర్చవచ్చు మనల్ని గురించి, మనం మాత్రం న్యాయమైన తీర్పు తీర్చడానికి పూనుకోవాలి. ఏంటండి మీరు ఏ రకమైన తీర్పులు తీర్చడానికి పూనుకుంటున్నారు? పరలోక రాజ్యంలో ఏంటండి కొంతమంది పరలోక రాజ్యం పొంగని అస్తమానము ఫుడ్డు, మరి బంగారు వీధులు, సుందరమైన లోకం, గొర్రెపిల్ల విందు ఉంటుందంట. ఫస్ట్ మనం విందులోనికి వెళ్తాం, మంచి స్వీట్లు, మంచి బిర్యానీ తింటాం అక్కడ అనుకుంటున్నారు. బిర్యానీ కొరకు, స్వీట్ల కొరకు ఆ పరలోక రాజ్యం వచ్చేది నీవు కాదు. సర్వలోకానికి తీర్పు తీర్చు తీర్పరి అయినటువంటి సర్వాధికారి అయిన దేవుని ప్రతినిధిగా నేను కూడా కొంతమందికి తీర్పు తీర్చాలి. కొంతమంది దేవదూతల సమస్యలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలను నేను తీర్చాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. నేను ఒక తీర్పరిగా ఉండాలి తండ్రి అంటే నాతో నిలవాలి. నా శ్రమల్లో, నా యావత్ బాధలో మీరు నిలిచి ఉన్నవారు. అనేకులు నిలవలేకపోతున్నారు ఎక్కడ దినాల్లో. ఈరోజు నువ్వు యేసు ప్రభుతో నిలిచి ఉన్నావా? ఈరోజు నువ్వు దైవ సేవకునితో నిలిచి ఉన్నావా? ఏ సమస్య వచ్చినా, ఏ వ్యతిరేకత వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ అవమానాలు వచ్చినా పౌలును హత్తుకొని ఉన్నారు కొందరు. పౌలుతో పాటు నిలిచి ఉన్నవారు కొందరు, పౌలును విడిచిపెట్టిపోయిన వారు కొందరు. ఈరోజు నేను నిలిచి ఉన్నవారుగా మనం ఉండాలి. దేవునికి అడుగుదాం, దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఒక నూతన తీర్మానం తీసుకుందాం రండి. ప్రభు కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయను గాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ యొక్క సన్నిధిలో చేరి మీ నామమును గణపరచుటకు, గొప్ప చేయుటకు మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకాయ నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, జరగబోతున్న కార్యక్రమాలన్నింటినీ మీరు అరుగుదురు. విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. నేటి దినమున మీ అద్భుతమైనటువంటి కంచె మాకు దయచేయండి అయా. మరొకసారి అయా, దినమంతట్లో పొంచి ఉన్న సకల దుష్ట దురాత్మ దయ్యపంధకార శక్తుల ప్రభావం వేస్తున్నాం, గద్దిస్తున్నాం. మరి కోర్టు కేసు నిమిత్తమై ఈరోజు సిద్ధిపెట్టి వెళ్తుండగా మీరు తోడు ఉండండి అయా. మీ కంచె, మీ కాపుదల దయచేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ప్రభువా, మా వ్యాపారం జ్ఞాపకం చేసుకురండి, మీ కంచె వేయండి, దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంకేమైనా ప్రార్థన విజ్ఞాపనలు మర్చిపోతే మీరే అయా మీ కృపలో వాటిని జ్ఞాపకం చేసుకోమని, పరిశుద్ధాత్మ ద్వారా ఉచ్చరింప శక్యముగానే మురుగులతో మీరే విజ్ఞాపన చేయమని ప్రార్థన చేస్తాం తండ్రి. మీరు మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నీకు కోటానుకోట వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి నీవాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన అందరినీ ఆశీర్వదించును. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.